వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే 2025లో 28న పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. సో మీ బాబు కానీ పాప కానీ 28న పుట్టారా? సో ఉన్న ఫ్యూ లక్కీ డేట్స్లో 1 to 31 అంటే ప్రతి డేట్లో కూడా ఎనర్జీ ఉంటుంది. బట్ హయ్యెస్ట్ పవర్ 19న పుట్టిన వాళ్ళకి 28న పుట్టిన వాళ్ళకు ఉంటుంది. సో మీ పాప కానీ బాబు కానీ 28న పుడితే మీరు చాలా అదృష్టవంతులండి. వీళ్ళు చరిత్రని తిరగరాయడానికి పుట్టిన వాళ్ళు, ప్రపంచానికి దారి చూపించేవాళ్ళు, మొండి వాళ్ళు, సాహసవంతులు, క్రియేటివ్ మైండ్, లీడర్షిప్ క్వాలిటీస్, డామినేటింగ్ పీపుల్గా ఉంటారు. 28న పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. 2 అంటే చంద్ర ప్రభావం. సో 2 వల్ల చాలా కళల్లో ప్రావీణ్యం, మల్టీ టాలెంటెడ్. కాకపోతే కొంచెం ఎమోషన్ ఎక్కువ, వీళ్ళని ప్రేమ చూపించాలి. కొంచెం ప్రేమ తక్కువైనా తట్టుకోలేరు 2 వాళ్ళు. వీళ్ళు ఎక్కువ ఊహల్లో ఉంటారు, డ్రీమ్స్లో ఉంటారు. బట్ వీళ్ళకి ఎక్కువ పబ్లిసిటీ ఉంటుంది 2 వాళ్ళకి. చూడండి, 2 పవన్ కళ్యాణ్, 2 మహాత్మా గాంధీ, 2 హరికృష్ణ గారు, 2లో షారుఖ్ ఖాన్ గారు, మంచి పబ్లిసిటీ. 8 అంటే నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల, మొండివాళ్ళు, దూరపు చూపున్నవాళ్ళు, ఏదన్నా సాధించేవాళ్ళు. 8 అంటే రాజశేఖర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్, యష్, వీళ్ళంతా 8 పుట్టిన వాళ్ళు. వీళ్ళంతా కూడా చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చిన వాళ్ళే. అండ్ వీళ్ళు కష్టపడి సక్సెస్ కొడతారు. వీళ్ళెవరు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా కష్టపడకుండా సీఎం కాలేదు, కష్టపడి పైకి వచ్చారు. యష్ కూడా కష్టపడి పెద్ద హీరో అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు చేసి జనాల్లోకి వెళ్ళి సీఎం అయ్యారు. సో 8న పుట్టిన వాళ్ళు సక్సెస్లు ఊకెలా రావు, చాలా కష్టపడినాక వస్తాయి. అదే ఈ 2, 8 కలయికొచ్చి 1. ఈ 2, 8 కలిస్తే వచ్చే 1కి తిరిగే లేదండి. వీళ్ళు నాయకులు, ధైర్యవంతులు. వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో ఉంటే కమాండింగ్ జాబ్స్లో ఉండాలి. మాటలు పడే జాబులు అయితే వీళ్ళు జాబ్ వదిలేస్తారు, ఉండలేరు. ఎన్టీ రామారావు గారు 28న పుట్టారు. ఆయన సబ్ రిజిస్టర్గా జాబ్ జాయిన్ అయ్యి 1 నెల 2 నెలలు చేసి జాబ్ వదిలేశారు. ఆయన అక్కడ జరిగే అవినీతి చూసి తట్టుకోలేక వదిలేశారు. అంటే మనకు నచ్చినట్టు ఉంటే ఉంటారు 28లో వాళ్ళు. ఎక్కువ మంది 28లో పుట్టిన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్లు, కమాండింగ్ పొజిషన్స్లో ఉంటారు. అండ్ ఎక్కువ మంది 28 వాళ్ళు బిజినెస్లో రాణిస్తారండి. బిజినెస్లో 28 వాళ్ళకి తిరిగే లేదు, పట్టిందల్లా బంగారం. సో 28న పుట్టిన అన్న ఎన్టీ రామారావు గారు, 28 జూన్ పివి నరసింహారావు గారు, 28 జూన్ ఎలాన్ మస్క్ గారు, 28న ధనుష్, 28 శృతి హాసన్, 28 అక్టోబర్ బిల్ గేట్స్, 28 డిసెంబర్ ధీరుభాయ్ అంబానీ, అదే 28 డిసెంబరే రతన్ టాటా గారు. వీళ్ళంతా చరిత్ర రాసిన వాళ్ళే కదా. ఎక్కువ దయాగుణం ఉన్నవాళ్ళు, ఎక్కువ ప్రేమ గల వాళ్ళు, అండ్ ప్రేమ కట్టుబడే వాళ్ళు ఎక్కువ 28లో ఉంటారు. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, టైం ఇస్తారు. అండ్ వీళ్ళకి మంచి నేచర్, ఎవరిని మోసం చేసే నేచర్ ఉండదు. న్యాయంగానే డబ్బు సంపాదిస్తారు. క్రమశిక్షణతో, పట్టుదలతో ఎన్ని రిస్క్లను తీసుకొని ముందుకెళ్ళేవాడు 28. సో 28లో పుట్టిన వాళ్ళ పేరు 6 లెటర్స్లో కానీ 8 లెటర్స్లో కానీ పెట్టకండి. ఈ 28లో పుట్టిన సమంత గారి పేరులో 8 లెటర్స్ రావడం వల్ల ఫస్ట్ మ్యారేజ్ ప్రాబ్లం, ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ 28లో పుట్టిన పేరు 6 లెటర్స్లో ఉండకూడదు. లైక్ స్వాతి, శ్వేత, స్వప్న, శేఖర్, సురేష్, రమేష్, రాజేష్, రాకేష్ ఇలా ఉండకూడదు. అదేవిధంగా 8 లెటర్స్లో రవీందర్, రాజేందర్, ప్రియాంక ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే కోపం ఎక్కువ, బంధాలు తెగిపోవడం, రిలేషన్స్ ప్రాబ్లం ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, అంటే లేని సమస్య మనం కొనుక్కుంటున్నాం. ఈ 28లో పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ 1, లక్కీ కలర్ ఎల్లో కలర్, బ్లూ కలర్, అన్లక్కీ కలర్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్. సో వీళ్ళకి పేరు పెడితే ఏ లెటర్తో కానీ
జేతో కానీ వైతో కానీ ఎస్తో కానీ పెడితే తిరుగులేదు. బికేఆర్ టీతో వద్దు. సిఎల్ఎస్ పెట్టుకోవచ్చు. డితో ఎంతో పేరు పెట్టుకోవచ్చు. ఎన్తో ఈతో బ్రహ్మాండంగా ఉంటుంది. యూతో వీతో డబ్ల్యూతో పెట్టుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. యూవీడబ్ల్యూతో అప్స్ డౌన్స్ ఉంటాయి, లేస్తారు పడతారు, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈ 28న పుట్టిన వాళ్ళ పేరు 7 అక్షరాల్లో కానీ 9 అక్షరాల్లో కానీ 10 అక్షరాల్లో కానీ 11 అక్షరాలు కానీ ఉంటే అద్భుతంగా ఉంటుంది. సో 15 లెటర్స్లో 6 లెటర్స్లో 8 లెటర్స్లో పేర్లు పెట్టకండి. ఇంపార్టెంట్ డీలింగ్స్ 6-15-24న 8-17-26న చేయకండి. అండ్ మ్యారేజెస్కి ఏ లెటర్, జే లెటర్, వై లెటర్ బాగుంటుంది. ఎన్ లెటర్, సి లెటర్, ఎల్ లెటర్ బాగుంటుంది. బి, కే, ఆర్, టీ లెటర్స్లో మ్యారేజెస్ వద్దు. సో 2025లో 2025 అంటే 9, 28 అంటే 1, ఆది అంత కలయిక అద్భుతంగా ఉండబోతుంది. సో 1 and 9 బ్రహ్మాండమైన కాంబినేషన్. జనవరి నుంచి వర్క్ మొదలు పెడితే వీళ్ళకి సక్సెస్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు దిగ్విజయంగా సక్సెస్ ముందుకెళ్తుంది. కొంచెం జూన్ అండ్ ఆగస్ట్లో ఇబ్బందులు వస్తాయి. జూన్లో ఆటంకాలు, ఆగస్ట్లో కొంచెం ప్రెషర్స్, కొంచెం డబ్బు ఖర్చు, లాసెస్ ఉంటాయి. మిగతా 10 నెలలు కూడా ఈ 28న పుట్టిన వాడికి తిరుగు లేదు. సో ఇంత మంచి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని మనం 6 అక్షరాల్లో 8 అక్షరాల్లో పెట్టకుండా, బ్లాక్ గ్రీన్ వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటే 2025లో మంచి సక్సెస్ చూస్తారు. సో 28న పుట్టి కూడా ఇబ్బందులు పడుతుంటే పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టు. పేరులో 12, 13, 16, 18 ఉంటే అడ్డంకులు వస్తాయి. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా అసలు ఫస్ట్లో పేరులో ఏముంది నేను లాస్ట్లో చెప్తాను, విని ఫాలో అవ్వండి. మీ పేరులో ఏముందో తెలుసుకోండి. బాగుంటే మీరు అదృష్టవంతులు, బాగలేకపోతే నా స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ప్రతిరోజు మణికొండలో అందుబాటులో ఉంటాను. మీకు ది బెస్ట్ గైడెన్స్ అండ్ బెస్ట్ రెమెడీస్. సెల్ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉండాలి, వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి, ఈ జాగ్రత్తలన్నీ చెప్తా. కాబట్టి ఫాలో అయితే మీ లైఫ్కి మీకు ఎలాగంటే తిరుగు ఉండదు. ఏ సంవత్సరం మారినా కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలంటే మీకు న్యూమరాలజీ గైడెన్స్ చాలా చాలా అవసరం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి
కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము. మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం. కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా అతను చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.